అధికార కూటమికి ఛాన్స్ ఇవ్వకుండా విపక్షం ఎన్ని ఎత్తులు వేసినా కడప జెడ్పీ పీఠంపై సందిగ్ధత వీడట్లేదు. ఎలాగైనా సరే ఈ సీట్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది రూలింగ్ పార్టీ. సభ్యులకి బంపర్ ఆఫర్స్ కూడా ప్రకటిస్తుందట. ఒకవేళ గనక ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే మరి కాబోయే చైర్పర్సన్ ఎవరు, రేస్లో ఉన్నదెవరు, అసలు ఛాన్స్ దక్కించుకునేదెవరు? ఇప్పుడు ఇదో కొత్త చర్చ మొదలైంది. కడప జెడ్పీ పీఠంపై టీడీపీ కన్ను. అధికార కూటమి సీక్రెట్ ఆపరేషన్. విపక్షం ప్రకటించిన ఓపెన్ ఆఫర్స్. రాష్ట్రంలో అఖండ మెజారిటీతో అధికారం దక్కించుకున్న ఎన్డీఏ కూటమి స్థానిక సంస్థల్లో పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే మాజీ సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడపపైనే కన్నేసింది. జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఆ జెడ్పీ పీఠం అధికార కూటమి లాగేసుకోకుండా అలర్ట్ అయిన వైసీపీ అందుకు తగ్గట్టే వ్యూహాన్ని అమలు చేసింది. జెడ్పీ సభ్యులందరినీ పిలిచి మాట్లాడిన జగన్ బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీ రామగోవిందరెడ్డిని జిల్లా పరిషత్ చైర్మన్ గా ప్రకటించారు. అమ్మయ్యా ఇక సేఫ్, జెడ్పీ పీఠం మనదే అంటూ వైసీపీ కాలర్ ఎగరేసినంత సేపు పట్టలేదు మళ్లీ హై టెన్షన్ మొదలవడానికి. ఎందుకంటే కడప జెడ్పీ పీఠంపై అధికార కూటమి అసలు ఆశలు వదులుకోలేదని తెలుస్తోంది. ఈ కుర్చీని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు కూటమి నేతలు తహతహలాడుతున్నారట. జిల్లా టీడీపీలో కీలక నేతలు ఈ పీఠంపై కన్నేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య తండ్రి పుత్తా నరసింహారెడ్డి జెడ్పీ పీఠం కోసం పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఆఖరి నిమిషం వరకు ఎమ్మెల్యే సీటు కోసం ఆశించి భంగపడిన ఆయన కొడుకుకు సీటు దక్కడంతో దానిపై ఆశలు వదులుకున్నారు. అయితే ఇప్పుడు జెడ్పీ చైర్మన్ పదవిని చేపట్టే అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దని భావిస్తున్నారట. అందుకోసం వైసీపీ జెడ్పీటీసీలను తన వైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు నరసింహారెడ్డి. మాజీ ఎమ్మెల్సీ పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా జెడ్పీ పీఠంపై కూర్చోవాలని ఆశపడుతున్నారని టాక్. ఆయన కూడా తన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉంటూ కూటమి కోసం బీజేపీకి టికెట్ వదులుకున్న భూపేష్ రెడ్డి సైతం జెడ్పీ సీటు కావాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం ఆదేశాలతో ఎంపీగా పోటీ చేసి ఓడిన భూపేష్ రెడ్డి ఇప్పుడు ఇలా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారట. ఈ ముగ్గురు నేతలు ఎవరికి వారు అధిష్టానం దగ్గర పావులు కదుపుతున్నట్టు సమాచారం. అయితే కడప జెడ్పీటీసీలంతా వైసీపీ వాళ్లే కావడంతో వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారంట. కడప జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలుండగా ఒక సభ్యుడు ఇటీవలే చనిపోవడంతో పులివెందుల ఒకటి ఖాళీగా ఉంది. జెడ్పీ చైర్మన్ పదవికి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కూడా రాజీనామా చేయడంతో ఆయన స్థానం కూడా ఖాళీ అయింది. ప్రస్తుతం ఉన్న 48 సభ్యుల్లో ఒకరు టీడీపీ నుంచి ఉండగా ఎన్నికల ముందు 7 జెడ్పీటీసీలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తంగా 8 మంది టీడీపీకి సపోర్ట్ గా ఉన్నారన్నమాట. మిగిలిన 40 వైసీపీ సభ్యుల్ని తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ 25 లక్షల రూపాయల నుంచి దాదాపు ₹1 కోటి వరకు ఆఫర్ ఇచ్చిందని బయట గట్టిగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజాబలం దండిగా ఉన్న నాయకుడైతే ₹1 కోటి నుంచి ₹1.5 కోటి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే జెడ్పీ పీఠానికి సంబంధించిన ఆఫర్ల విషయంలో వైసీపీ ఓ అడుగు ముందే ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన మీటింగ్ లోనే ఒక్కో జెడ్పీటీసీకి 25 లక్షల రూపాయలు ఇస్తామంటూ హామీ ఇచ్చారట పార్టీ పెద్దలు. ఇప్పటికే ఒక్కో జెడ్పీటీసీకి 5 లక్షల రూపాయలు కూడా ముట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఏ రోజైతే రామగోవిందరెడ్డి జెడ్పీ పీఠంపై కూర్చుంటారో సరిగ్గా ఆ రోజున మిగతా 20 లక్షలు కూడా ఇస్తామని భరోసా ఇచ్చారంట. అయితే ఆ ఒక్క రోజుకు ముందైనా సరే జెడ్పీ సీట్ను కైవసం చేసుకోవాలి అన్న లక్ష్యంతో టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. అంతర్గతంగా ఆఫర్లు ప్రకటించి వైసీపీ జెడ్పీటీసీలను తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారంట. మరి హాట్ గా మారిన కడప జెడ్పీ పీఠం ఎవరు ఎగరేసుకుపోతారో చూడాలి ఇప్పుడు.